హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమత్కుమణి వ్లాగ్స్ కి వెల్కమ్ అండి ఫ్రెండ్స్. అందరికీ ఈ రోజు అయితే తొలిదశమి శుభాకాంక్షలు. జగన్నాథ స్వామి అందరికీ కాసి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులో మేము కూడా ఉండాలి. ఈ రోజు అయితే దేవుడి కోసం అయితే నేను పరమాన్నం చేసుకుందామని రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే చూడండి. ఈరోజు ఫుల్ వ్లాగ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా సైడ్ అయితే ఆషాఢం స్టార్ట్ అయిందంటే కంపల్సరిగా పూరి జగన్నాథ స్వామి యాత్ర అయితే చాలా ఘనంగా జరుగుతుందండి. ఆ రోజు మేమైతే అంటే గుడికి పూరి వెళ్ళిన వాళ్ళు కంపల్సరిగా పరమాన్నం వండేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలంట. అలాగని మేము 2 సార్లు వెళ్ళాం కాబట్టి మేమైతే ఈరోజు పూజ చేసుకుంటున్నాము. సండే కదా లేవడమే లేట్ అంటే ఇందులోకి మా అమ్మ అయితే ఫోన్ చేసింది తెల్లారింటికి. అమ్మ ఈరోజు తొలిదశమి కంపల్సరిగా జాబ్ పెట్టమ్మా అంటే లేటుగా లేగడమే తడువు, ఇంకేం చేస్తాము. అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంతలో మా పిల్లలేమో మమ్మీ ఆకలేసేస్తుంది, మాకు కొంచెం చట్నీ చేసి పెట్టి మమ్మీ అన్నారు. ఏదైనా ముందు పిల్లలు కదా ఫ్రెండ్స్, పిల్లలకైతే చట్నీ ఇడ్లీ ఒకవైపు పెట్టాను, ఒకవైపు పూజ సామాన్లు కడుక్కొని పిల్లల కోసం టిఫిన్స్ రెడీ చేసుకొని చాలా లేట్ అయిపోయిందండి. దగ్గర మేము మార్నింగ్ టిఫిన్ చేసేసరికి 11 అయిపోయింది. అంత వేరం చేసినా మా పిల్లలకి తినండి అమ్మ అంటే తినలేదు. మమ్మీ మీతో తింటాంలే మమ్మీ అనేసారు. ఉట్టప్పుడంతా వేరంగా లెగుస్తామండి. ఏ రోజు అయితే మనకి ఇలాగా ఏదైనా స్పెషల్ ఉందంటే ఆ రోజే కంపల్సరీగా ఎందుకో కానీ లెగలేము. యాక్చువల్గా అయితే ఆ రోజు సండే కాబట్టి లేవడం కొంచెం లేట్ అయిపోయింది, లేకపోతే వేరంగా లేచేవాళ్ళము. ఒకవైపు అయితే పరమాన్నం పెట్టాను, ఇంకోవైపు అయితే దేవుడు సామాన్లు తోముకొని ఇవన్నీ చేసరికి చాలా టైం అయిపోయిందండి. దేవుడు సామాన్లు ఎప్పుడు మేము చింతపండు ఇటుకతో తోముతాము, లేదంటే పితంబరం వేస్తాము. కానీ తెల్లగా వస్తాయి ఫ్రెండ్స్, భలేగా వస్తాయి. ప్రస్తుతానికైతే నా దగ్గర పితంబరం లేకపోవడం నేను ఇది సబీనా వాడాను. సబీనా నెక్స్ట్ విమ్ లిక్విడ్ బాగా తెల్లగా వస్తుందండి. సబీనా వేసినా కూడా మంచి వైట్గా వస్తాయి, గిన్నెలు బాగా మెరుస్తాయి. మా పాప అంటుంది మమ్మీ ఏంటి మమ్మీ ఇంత బాగా వచ్చాయి అంటుంది. చూడండి ఎంత చక్కగా మెరుస్తున్నాయి కదా. తొలి ఆవేటు అంటారు, తొలి దశమి కూడా అంటారు. తొలి ఆవేటు మారావేటు. తొలి ఆవేటు రోజు కూడా ఇలా చేసుకుంటాము, మారావేటు రోజు కూడా ఇలా చేస్తాము. ఇక్కడ నేను దేవుడు సామాన్లు తోముతున్నాను. రైస్ బాగా మెత్తగైపోయిందని మా వారైతే బెల్లం కొంచెం వేసిరా అంటే వేస్తున్నారు. ఆ బెల్లం కూడా చాలా గట్టిగా ఉందండి, చాలా గట్టిగా ఉంది. మా వారు తీసినప్పటికి మంచి జింక బెల్లం అండి, ఇది భలేగా ఉంటుంది. మా శ్రీకాకుళం బెల్లం చాలా బాగుంటుంది, జింక బెల్లం అనమాట. మా వారు బెల్లం వేసేలోపు నేను ఇక్కడ దేవుడు సామాన్లు అయితే క్లీన్ చేశానండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయి దేవుడు సామాన్లు. బాగానే ఉంటాయండి, మంచిగా వస్తాయి షైనింగు. ఇంతలోకి ఇక్కడ బెల్లం బాగా కరిగిపోయిందండి. ముందుగా ఆడించి పెట్టుకున్న యాలకల పొడి. ఆ రోజే మాకు గౌడమ్మ అనమాట నెయ్యి, ఫ్రెష్ నెయ్యి తీసుకొచ్చారు. ముందు చెప్పాను అనమాట తెమ్మని. ఆవు నెయ్యి అండి, కేజీ వచ్చి 700 ఆవు నెయ్యి. అందరికైతే 800కి ఇస్తున్నానమ్మా, నీకు 700కి ఇస్తాను అన్నారు. మాకు దగ్గర ఆవిడ 7-8 సంవత్సరాల నుండి బాగా పరిచయం అండి, అందుకనే మనకి 700కి ఇచ్చారు. మా ఊర్లో అయితే ఆవు నెయ్యి 1000 రూపీస్ అంట, 1000 రూపాయలు అంట. పర్లేదు బాగా ఇచ్చారు ఇవిడైతే నాకు తెలిసిన వరకు. ఇక్కడైతే పరమాన్నం కూడా రెడీ అయిపోయింది, దేవుడికి నైవేద్యం తీయడమే. మీ సైడ్ ఎంత ఉంటుందో నెయ్యి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇది ఆవు నెయ్యేనండి, గేదె నెయ్యి కాదు, నేచురల్ అని. అలాగని ఇంజెక్షన్లు ఏమీ కాదు. నేను అడిగాను ఆవిడకి, అమ్మ ఎలా ఉంటుంది పర్లేదా అంటే, అమ్మ ఇది కాదు దేవుడికి అని చెప్పా కాబట్టి మంచిది తెచ్చాను. మాకు చెప్తున్నాను కదా దగ్గర 7-8 సంవత్సరాల నుండి ఆవిడ బాగా పరిచయము. మా చిన్న పాపకి ఆవిడ దగ్గర పాలు ఎక్కువగా వాడేవాళ్ళము, అందుకే ఆవిడ మాకు బాగా నమ్మకం అనమాట. పెరుగు కూడా తెస్తుంటారు. ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. జగన్నాథ స్వామి చూసారు కదా.
మా వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేసిద్దాం అనుకుంటున్నాము. పూజ అయితే చాలా చక్కగా జరిగింది. ఇంకా మా పిల్లలు కూడా ఇంకా టిఫిన్ ఏం చేయలేదు. సాయి మా చిన్న పాప టిఫిన్ చేసింది. చూడండి, టీవీ వేసుకుంటుంది. టీవీ ఆన్ చేస్తుంది. టీవీ అయితే ఆన్ చేసింది ఫ్రెండ్స్. ఇంకా మావైతే పనులు స్టార్ట్ అయిపోతాయి. ఎక్కడ అక్కడ గాబరు పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సర్దుకోవాలి. అబ్బా చేయి కాలుతుందమ్మా, ఇవన్నీ తీసుకురా పాప. ఇంకా వంట పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి కాలు చేతులు తేలిపోయినట్టు అయిపోయాయండి. చాలా ఆకలేసింది. ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ అలాగే పరమాన్నం అయితే కొంచెం తినేసాము. మా చిన్న పాప అయితే ముందే తినేసిందండి. దేవుడికి మొక్కేసి మామూలు మొక్కిసింది, తినేసి టీవీ ఆన్ చేసుకుంది. మా పెద్ద పాప మాత్రం మాతో పాటు ఉండిపోయిందనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఎలానే చేసుకుంటారా? ఈ ఆషాఢ మాసంలో ఇలాగా తొలి దశమి మారు దశమి అనేది మీరు కూడా చేసుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే మేము చాలామంది చేసుకుంటాము. మెయిన్గా పూరి వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరిగా చెయ్యాలి, చేయకపోతే తప్పంట. కంపల్సరీ చేస్తారు. మరి నాకు తెలిసింది అదేనండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.